హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, ఎవరికైతే ఒక గుంట భూమి కూడా లేనటువంటి వ్యవసాయ కూలీలు, పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కేటాయించినటువంటి పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఈ పథకం పేరు మీరు ఇదివరకే విని ఉంటారు. ఈ పథకంలో భాగంగా ప్రతి వ్యవసాయ కూలీకి జాగా లేనటువంటి ఉపాధి హామీ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి పేద కూలీకి కూడా ఈ పథకంలో భాగంగా ఏడాదికి 12,000 రూపాయలని పొందేటటువంటి అవకాశాన్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. అయితే ఈ పథకాన్ని 26వ తారీఖు రోజు, ఈ నెల జనవరి 26వ తారీఖు రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏముండాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా, ఏ మండలం నుండి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ కూలీలు, పేదవారైనటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో 100 డేస్ పనికి వెళ్ళేటటువంటి కూలీలకి ప్రయోజనకరంగా ఉండాలి అని చెప్పేసి ఈ పథకాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ప్రారంభ తేదీ చూసుకున్నట్టయితే మనకి జనవరి 26వ తారీఖు రోజున ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. గతంలో కూడా కొన్ని డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ రోజున ఈ పథకం అయితే ప్రారంభం కాలేదు. సో ఇప్పుడు 26వ తారీఖు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైనా అవుతుందా లేదా అనేటటువంటి వివరాలని మనమైతే చూద్దాం. ఇక్కడ రాష్ట్రం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి ఈ యొక్క పథకం అయితే లేదు. లబ్ధిదారులు ఎవరు అంటే భూమి లేనటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు, MGNREGA కూలీలు. ఇక్కడ 100 డేస్ వర్క్ కరువు పని అని చెప్పేసి మనం పిలుస్తుంటాం కదా, అందులో భాగంగా ఆ 100 డేస్ పథకానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి కూలీలు మాత్రమే అర్హులు అవుతారు. ఆర్థిక సహాయం సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతలుగా, ఒకసారి 6,000, ఇంకొకసారి 6,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. చెల్లింపు విధానం ఎలా ఉంటుంది అంటే DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తారు. 2 విడతల్లో 6,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తు విధానానికి సంబంధించి మనకు 26వ తారీఖు రోజునే క్లారిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా? ఆన్లైన్ అయితే అధికారిక వెబ్సైట్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. మనకు 26వ తారీఖు రోజున దీనికి సంబంధించి పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి అయితే తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని 2 విడతలుగా లబ్ధిదారులకి అందజేస్తారు. నేను ఇదివరకు మీకు 6,000 ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధానం ద్వారా సాగు సమయంలో రైతులు మరియు కూలీలకి అవసరమైన సమయంలో డబ్బు అందుతుంది. దీంతో వారు వ్యవసాయ పనులు సక్రమంగా చేసుకోగలుగుతారు. ఇక్కడ గతంలోనే కౌలు రైతులకి ఉపయోగకరంగా ఉండేలాగా రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. వారు చెప్పిన విధంగా దాన్ని ఆత్మీయ భరోసాకి షిఫ్ట్ చేసి ఎవరికైతే వ్యవసాయ భూమి లేకుండా పేదవారైనటువంటి వ్యవసాయ కూలీలు, 100 డేస్ వర్క్ చేసేటటువంటి వ్యవసాయ కూలీలు ఉంటారో వారికి ఒక విడత 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. దరఖాస్తుదారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి. సో మీరైతే ఇక్కడే నివాసం ఉండాలి. భూమి లేని రైతు లేదా వ్యవసాయ కార్మికుడు అయి ఉండాలి. సాగు చేయడానికి అనుకూలమైన వ్యవసాయ భూమి తన పేరు మీద ఉండకూడదు. సో మీ పేరు మీద ఒక గుంట భూమి కూడా ఉండకూడదు. MGNREGA ఈ 100 డేస్ వర్క్ ఏదైతే ఉందో దానిలో భాగంగా కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. సో మీరు సంవత్సరానికి 100 రోజులలో 20 రోజులైనా ఖచ్చితంగా వర్క్ చేసినటువంటి వారే లబ్ధిదారుడిగా ఉంటారు. ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది. అంటే ఫ్యామిలీకి ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ కావలసినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. భూమి లేని సర్టిఫికెట్, మీకు భూమి లేదు అన్నట్లుగా మీ మండల కేంద్రంలో
ఉండేటటువంటి ఏఈఓ గారితో సర్టిఫికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు అనేది ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి. అకౌంట్లోనే డబ్బులు వేస్తారు కాబట్టి. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి 1,50,000 లోపు ఇన్కమ్ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి 2 లక్షల లోపు ఇన్కమ్ అయితే ఉండాలి. MGNREGA జాబ్ కార్డ్ అనేది కూడా ఉండాలి. తప్పనిసరిగా పాస్పోర్ట్ సైజు ఫోటోలు. సో ఈ విధమైనటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ కూడా మీకైతే ఉండాలి. ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని 26వ తారీఖు రోజున ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పథకం ప్రారంభమైన తర్వాత ఇంకా క్లారిటీ వివరాలు అనేది నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.